రోగనిరోధక శక్తిని పెంచే పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు, తేనె, నెయ్యి, సొంఠి, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ, బెల్లం. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మనం రెడీగా ఉందాం. దీనికి ఏంటంటే మొట్టమొదటి మనం తీసుకోవాల్సినటువంటిది ఉసిరికాయలు. ఉసిరికాయలు మీరంతా కూడా ఏంటంటే ఒక అరకిలోకి గుజ్జు వచ్చేలాగా ఎక్స్ట్రా ఉసిరికాయలు తీసుకోండి. అంటే కొంచెం ఎక్కువగా ఉసిరికాయలు తీసుకొని వాటిని కుక్కర్లో ఉడికించుకోవాలి. స్టీమ్ ప్రెషర్ కుక్కర్లో, అంటే నీళ్లు ఉసిరికాయలో నీళ్లు పోయకుండా గిన్నెలో పెట్టేసి ఫస్ట్ ఉడికించుకోవాలి. ఉడికించుకొని తీసేసి దాన్ని అంటే లోపల గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు తీసేసి ఆ గుజ్జును తీసుకోవాలన్నమాట. ఆ గుజ్జు మనం రెడీగా పెట్టుంచుకున్నాము. అంటే ఈ ఉసిరికాయలను ఉడికించి గింజలు తీసేసినటువంటి గుజ్జు రెడీగా ఉంది. ఈ గుజ్జు ఒక అరకిలో పరిమాణాలు ఉంటే ఒక 500 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. మీకు చూపించడం కోసం మేము కొద్దిగా ఉసిరి గుజ్జును తీసుకుని తయారు చేస్తున్నాం, బట్ మీరు లెక్క ప్రకారం తీసుకోండి. ముందు నెయ్యి వేద్దామా. మనం ఈ ఉసిరి గుజ్జుని ఇందులో వేసి వేయించుకుందాం. సన్నటి మంట మీద నెమ్మదిగా దాన్ని ఉడికించుకుందాం మనం. ఈలోపుగా ఒక బౌల్ తీసుకుని మనం మిగతా పదార్థాలన్నీ కూడా రెడీగా పెట్టించుకుందాం. మీరు వేసుకునే మెజర్మెంట్ కంటే ఒక అరకిలో ఉసిరి గుజ్జుకి సుమారుగా ఒక చిన్న చెంచాడు ఉండేలాగా తీసుకోండి జాజికాయ చూర్ణాన్ని. తర్వాత సొంఠి కూడా ముందు కొంచెం నేతిలో వేయించి చల్లారాక పొడి చేసుకోండి. ఈ సొంఠి పొడి కూడా ఒక చిన్న చెంచాడు సొంఠి పొడి తీసుకోండి. తర్వాత యాలక్కాయలు కూడా పొడిలాగా చేసేసుకోండి. ఈ పొడి కూడా సుమారుగా చిన్న చెంచాడు యాలక్కాయల పొడి వేసుకోండి. కొద్దిగా యాలకుల పొడి కూడా పెట్టుకుందాం. తర్వాత దాల్చిన చెక్కను కూడా పొడి చేసేసుకోండి. ఈ పొడిని కూడా ఒక చిన్న చెంచాడు పరిమాణంలో తీసుకోండి. ఇది కూడా కొంచెం దాల్చిన చెక్క పొడి తీసుకుందాం. ఇది బాగా వేగిందా ఒకసారి కలిపి చూడండి. కొంచెం పచ్చివాసన తగ్గి కాస్త వేగినట్టుగా అయితే సరిపోతుంది. తర్వాత మనకి ఉసిరికాయ బాగా వేగిన తర్వాత అందులో బెల్లం కలుపుకోవాలి మనం. అంటే గుజ్జు ఎంత ఉందో అంత పరిమాణంలో బెల్లం తీసుకుంటాం అన్నమాట. అంటే మీరంతా అరకిలో ఉసిరి గుజ్జు తీసుకున్నారు కనుక దానికి సమానంగా అరకిలో బెల్లాన్ని కొంచెం పొడిలాగా చేసేసుకుని తీసుకోండి. మనం తీసుకున్న పరిమాణానికి సరిపోయేటట్టుగా మనం కూడా ఇందులో బెల్లాన్ని వేసి ఉడికించుకుందాం. ఒక హల్వా లాగా తయారవుతుంది ఇప్పుడు మనం చేసేది. ఇందులో ఏంటంటే ఉసిరికాయ అంతా కూడా రసాయనం అని చెప్తాం. రసాయనం అంటే శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచేటువంటిది, అన్ని విధాల మేలు చేసేటువంటిది అనమాట. ఎందుకంటే ఉసిరికాయలో 5 రుచులు ఉంటాయి. ఉప్పు రుచి కాకుండా మిగతా రుచులన్నీ తీపి, పులుపు, తర్వాత వగరు, చేదు, కారం రుచి అన్నీ కూడా కొంచెంగా అన్ని రుచులు ఉంటాయి. అన్ని రుచులు ఉన్నప్పుడు ఇదేంటంటే వాతాన్ని, పిత్తాన్ని, కఫాన్ని మూడింటిని కూడా బాగా బ్యాలెన్స్లో ఉంచుతుంది అనమాట. మూడింటిని బ్యాలెన్స్లో ఉంచేవన్నీ కూడా రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఉసిరికి ఏంటంటే రోగ నిరోధక శక్తి చాలా బాగా పెంచుతుంది. మనం ఆధునికంగా చెప్పాలంటే కూడా విటమిన్ సి అనేటువంటి ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. విటమిన్ సి ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. అది బాగా ఉడుకుతోంది కదా. అవును, అంటే మనకి హల్వా ఉడికించినట్టు అంచుల్లో ఏమీ లేకుండా ముద్దలాగా అయిపోవాలి అది. ఓకే, బెల్లం అంతా బాగా కరిగేలాగా అయ్యి బాగా ఉడికింది కదమ్మా. అంచుల్లో అంతా విడిపోతున్నట్టుగా అవుతుంది కదా. సో ఇది ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. మనం చూర్ణాలన్నీ విడిగా పెట్టుకున్నాం కదా, ఆ చూర్ణాల మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకుందాం. ఓకే. ఎందుకంటే ఈ సొంఠి, దాల్చిని, ఏలకాయలు అవన్నీ కూడా ఏంటంటే తీసుకున్న ఔషధం మనకి శరీరానికి వంట పట్టడానికి బాగా ఉపయోగపడతాయి. బాగా కలిపేసేయండి అంతాను.
ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాం. కొంచెం చల్లారింది కూడా కదా. ఈ చల్లారిన తర్వాత ఇందులో తేనె కలుపుకోవాలి. మీరు కొలత ప్రకారం ఒక 50 గ్రాముల తేనెని కలుపుకోండి. మేము ఇప్పుడు చేసినటువంటి కొద్ది పరిమాణానికి తగినంత తేనెని కలుపుతాం. చల్లారాక కలుపుకోవాలి తేనెని. మనం ఒక పెద్ద చెంచాడు తేనె ఇందులో కలుపుదాం. ఏంటంటే మనం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి చేసుకునే పథ్యాహారం రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే హ్యాపీగా తీసుకోగలుగుతారు. ఓకే డాక్టర్ గారు, మరి ఏ సమయంలో ఎంత పరిమాణంలో తీసుకోవాలి? ఇప్పుడు ఏంటంటే మనం చేసుకున్నటువంటి పథ్యాహారాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఒక చెంచా పరిమాణంలో అంటే సుమారుగా ఒక 5 గ్రాముల పరిమాణంలో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి పథ్యాహారాన్ని తీసుకుని వెంటనే ఒక అరకప్పు గోరువెచ్చటి పాలను తాగుతూ ఉండాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే, అంటే కొన్ని నెలల పాటు తీసుకోండి. ఇలా రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కనుక రోగనిరోధక శక్తిని చక్కగా పెంచుకోగలుగుతారు. ఇది ఎవరైనా సరే ఇలా రెగ్యులర్గా వాడుకోవచ్చమ్మా. ఓకే డాక్టర్ గారు.